ఒక చిన్న పట్టణంలో అలీబాబా అనే ఒక సాధారణ కట్టెలు కొట్టేవాడు జీవించేవాడు. అతను పేదవాడు కానీ నిజాయితీ గల వ్యక్తి. అడవిలో కట్టెలు కొట్టడం, వాటిని మార్కెట్లో అమ్మడం ద్వారా జీవనం సాగించేవాడు. అతనికి ఒక అన్న ఉండేవాడు, కాసిం. చాలా ధనవంతుడు. అతని భార్య కూడా బాగా సంపన్న కుటుంబానికి చెందినది. అయినప్పటికీ ఎప్పుడూ ధనదాహంతో జీవించేవాడు. ఒకరోజు అలీబాబా అడవిలో కట్టెలు కొడుతుండగా దగ్గరలో గుర్రాలు పరిగెడుతున్న శబ్దం వినిపించింది. భయంతో వెంటనే ఒక పొడవైన చెట్టెక్కి దాక్కున్నాడు. ఆ గుర్రాలపై 40 మంది దొంగలు పెద్ద పెద్ద సంచులు మోసుకువచ్చారు. వారి నాయకుడు పెద్ద గుహ ముందు నిలబడి గట్టిగా అరిచాడు, ఓపెన్ సెసమీ. అద్భుతం! ఆ గుహ తెరుచుకుంది. ఆ గుహ బంగారం, విలువైన రత్నాలతో నిండి ఉంది. దొంగలు అందరూ లోపలికి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి క్లోజ్ సెసమీ అని చెప్పగానే గుహ తిరిగి మూసుకుపోయింది. ఇది చూసిన అలీబాబా ఆశ్చర్యపోయాడు. దొంగలు వెళ్ళిపోయిన తర్వాత ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆ గుహ ముందు నిలబడి ఓపెన్ సెసమీ అని చెప్పాడు. వెంటనే ఆ గుహ తెరుచుకుంది. లోపల అద్భుతం కనిపించింది అలీబాబాకి. అలీబాబా తన వెంట తెచ్చుకున్న ఒక్క గాడిదపై కొంత బంగారం మాత్రమే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అలీబాబా ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా ఉంచాలనుకున్నాడు. కానీ తన భార్యకు చెప్పక తప్పలేదు. ఆమె ఆనందంగా కానీ ఆశ్చర్యంతో ఈ బంగారాన్ని లెక్కించాలనుకుంది. కాసిం భార్య దగ్గరికి వెళ్ళి బంగారం కొలవడానికి ఒక వెయింగ్ స్కేల్ తెచ్చుకుంది. కానీ కాసిం భార్య అలీబాబా ఏం కొలుస్తున్నాడో తెలుసుకోవడానికి ఆ వెయింగ్ స్కేల్కి మెత్తని మైనం అంటించింది. అలీబాబా మరియు తన భార్య చాలా సంతోషంతో బంగారం వెయిట్ ఎంత ఉందో చూశారు. వెయింగ్ స్కేల్ తిరిగి ఇచ్చినప్పుడు దానికి ఒక బంగారు నాణెం అంటుకొని ఉంది. కాసిం భార్య ఈ విషయాన్ని తన భర్త కాసింకి చెప్పింది. ఏం ఆలోచించకుండా కాసిం తన తమ్ముడు అలీబాబా దగ్గరికి వెళ్ళి అడిగాడు, నీకింత బంగారం ఎక్కడిది అని. అలీబాబా ఆ గుహ రహస్యం మొత్తం చెప్పేశాడు. అక్కడ చాలా బంగారం ఉందని, ఓపెన్ సెసమీ అంటే ఓపెన్ అవుతుందని, క్లోజ్ సెసమీ అంటే క్లోజ్ అవుతుందని మొత్తం చెప్పేశాడు. కాసిం ధనదాహం వల్ల అదే రాత్రి తాను మాత్రమే గుహలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతను బోలెడన్ని గాడిదలను తీసుకువెళ్ళి ఓపెన్ సెసమీ అనగానే గుహ తెరుచుకుంది. కాసిం ఒక్కడే ఆ రహస్య గుహలోకి ప్రవేశించాడు. అతను గాడిదలు బయటే ఉండిపోయాయి. అతను అంత బంగారం, వజ్రాలు చూసి ఆశ్చర్యపోయాడు. తను తెచ్చుకున్న బ్యాగ్స్లో బంగారం నింపుతూ ఆనందంలో గుహ తెరుచుకోవడానికి చెప్పాల్సిన మ్యాజిక్ వర్డ్స్ మర్చిపోయాడు. చాలా వర్డ్స్ ట్రై చేశాడు ఆ గుహ తెరుచుకోవడానికి, కానీ ఏదీ కరెక్ట్ కాదు. అంతలోనే ఆ 40 దొంగలు గుర్రాలపై వచ్చారు. గుహ ముందు చాలా యానిమల్స్ ఉండడం చూసి ఆ దొంగల లీడర్కి అనుమానం వచ్చింది, గుహ లోపల ఎవరో ఉన్నారని. ఆ 40 దొంగలు గుహలోపలికి వెళ్ళి కాసింని చంపారు. కాసిం ఇంటికి రాకపోవడంతో కాసిం భార్య అలీబాబా దగ్గరికి వెళ్ళి కాసిం ఇంకా ఇంటికి రాలేదని చెప్పింది. అలీబాబా అనుమానంతో గుహ దగ్గరికి వెళ్ళి చూశాడు. లోపలికి వెళ్ళి చూస్తే కాసిం చనిపోయి ఉన్నాడు. ఎవరికీ తెలియకుండా కాసింని ఇంటికి తీసుకెళ్లి ఖననం చేశాడు. ఆ 40 దొంగలు మళ్లీ గుహ లోపలికి వచ్చి చూసేసరికి కాసిం బాడీ లేదక్కడ. దొంగల లీడర్కి అనుమానం వచ్చింది, ఇంకా ఎవరికో ఈ గుహ రహస్యం తెలుసు అని. మనం అతన్ని కూడా చంపేయాలి అని అన్నాడు. దొంగల నాయకుడు వ్యాపారి వేషంలో అలీబాబా ఊరికి వెళ్ళి అందర్నీ అడిగాడు, మీ ఊరిలో ఎవరైనా చనిపోయారా, ఎవరైనా ధనవంతులయ్యారా అని. చివరికి దొంగల నాయుడికి తెలిసింది అలీబాబా అన్న కాసిం చనిపోయాడని.
అప్పుడు ఆ దొంగల నాయకుడు అలీబాబాని చంపాలని ప్లాన్ వేశాడు. దొంగల నాయకుడు 40 పెద్ద నూనె జార్స్లను సిద్ధం చేసుకున్నాడు. వాటిల్లో 39 మంది దొంగలు దాక్కున్నారు. దొంగల నాయకుడు అలీబాబా ఇంటికి వెళ్ళి అతను నూనె వ్యాపారి అని, వేరే ఊరు వెళ్తుండగా రాత్రి అయిందని, ఈ రాత్రికి వాళ్ళ ఇంట్లో బస చేయడానికి అనుమతి ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు అలీబాబా ఆ వ్యాపారిని తన ఇంట్లో ఉండడానికి అనుమతిస్తాడు. ఆ 39 నూనె జార్స్ని పెరట్లో పెట్టుకోమంటాడు. కానీ అలీబాబా భార్య అనుమానంతో ఆ నూనె జార్లను చెక్ చేసింది. ఆ జార్లలో దొంగల చప్పుడు వినిపించింది. ధైర్యంగా ఆమె వేడి నూనెను ఆయిల్ జార్స్లో వేసింది. అందులో దాక్కున్న 39 మంది దొంగలను మట్టుబెట్టింది. దొంగల నాయకుడు విందు ఆరగించి ఆ నూనె జార్స్ దగ్గరికి వెళ్ళి ఆ దొంగలతో, ఇక పదండి, బంగారం కోసం ఇల్లు వెతికే టైం అయింది, అందరూ పడుకున్నారు అని అంటాడు. ఎవరూ మాట్లాడకపోవడంతో ఆ జార్ మూత తెరిచి చూస్తాడు. అది చూసి షాక్ అయ్యాడు. భయంతో పరిగెత్తుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అలీబాబా మరియు అతని కుటుంబం సంతోషంగా జీవిస్తారు. అలీబాబా ఆ గుహ గురించి ఎవరితోనూ పంచుకోకుండా అవసరమైనంత మాత్రమే బంగారం తీసుకుంటూ ఒక ఆనందమైన జీవితాన్ని గడిపాడు. ఈ కథలోని నీతి, ధనదాహం విధ్వంసానికి దారితీస్తుంది. తెలివి మరియు విధేయతతో దుష్టులను ఓడించవచ్చు. స్వచ్ఛమైన మనసు, సంతృప్తితో జీవించడం నిజమైన ధనం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మన ఛానల్కి తిరిగి రండి.